ఎగ్జిట్ పోల్స్ వెలువడే ముందు అంచనా సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ఏ పార్టీ వైపు ఎంత మొగ్గు చూపుతుందనేది తేల్చి చెప్పేస్తున్నాయి. ఇకపోతే ఏపీలోనే కాదు, ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే అంచనా వేయడంలో రేస్ సంస్థ కూడా ముందుంది. ఈ సంస్థ కూడా అనేక అంచనాలు వేసింది. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాలు లెక్కగట్టింది. అయితే 2 సార్లు విడుదల చేస్తున్న రిపోర్టులు కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉండడం గమనార్హం. వాస్తవానికి చెప్పాలంటే ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి కూడా రేస్ సర్వే క్షేత్రస్థాయిలో పర్యటించి అనేక మందిని కలుసుకున్నట్లు తెలిపింది. దీని ప్రకారమే తమకు ఫలితం తెలిసిందని, దానిని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో 2 సర్వేల్లోనూ కూటమికి తక్కువ సీట్లు వస్తాయని, వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక కీలకమైన నియోజకవర్గాల్లోనూ కూటమి ఓడుతుందని తెలపడం గమనార్హం. కానీ ఎక్కడా కారణాలు చెప్పలేదు. ఇక ఎన్నికలకు ఆఖరి అంకానికి చేరుకున్న 2 రోజుల ముందు కూడా జనం నాడి పట్టుకునే ప్రయత్నం చేసిన రేస్ సంస్థ అప్పుడు కూడా కొంతవరకు సీట్లు తగ్గినప్పటికీ వైసీపీకే మొగ్గు చూపుతున్నారని నివేదిక ఇచ్చింది. నియోజకవర్గాల వారీగా రేస్ తన ఫలితాన్ని వెల్లడించింది. అయితే వైసీపీకి 49.8%, టీడీపీ కూటమికి 45.3%, ఇతరులకు 2%, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎవరికి ఓటు అనేది చెప్పనటువంటి వాళ్ళు 2.8%తో ఓట్లు పడనున్నాయి.